చదువుకోరంటే అరగంట కన్నా ఎక్కువ చదవలేడు, ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోలేడు. వై? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్. వాడు అరగంట కంటిన్యూయస్‌గా మ్యాథ్సో, ఫిజిక్సో చదివిన తర్వాత సరదాగా ఒక బొమ్మ ఏసుకోమనండి. సో, ఈ టైర్డ్ అయిపోయిన లెఫ్ట్ బ్రెయిన్‌కి మనం రెస్ట్ ఇచ్చి, రైట్ బ్రెయిన్‌కి వర్క్ చేయడం మొదలుపెడతాం. ఏదన్నా ఒక సూడోకో పజిల్ ఉంది. ఆ పజిల్ చేస్తూ ఉంటే వాడికి లాజిక్కు, రీజనింగ్ పెరుగుతూ ఉంటది. అలాగే ఏదన్నా ఒక పాట పాడుతుంటాడు, మ్యూజిక్ నేర్చుకుంటాడు. ఏదన్నా ఇలాంటి కో కరిక్యులర్ యాక్టివిటీ రిలేటెడ్ అంటే ఒక క్లే మోడలింగ్ బొమ్మ సరదాగా వాడికి నచ్చిన బొమ్మను మట్టితో తయారు చేయడం గాని, అలాగే పేపర్‌లు కట్ చేసి, రంగులేసి క్రాఫ్ట్ ఐటెమ్ తయారు చేయడం గాని, ఒక 10 నిమిషాల్లోనో, 15 నిమిషాల్లోనో అలాంటి యాక్టివిటీ చేశాడనుకోండి, వాడి రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతది. బై థట్ టైమ్ లెఫ్ట్ బ్రెయిన్ సెటిల్ అయ్యి కొంచెం రిలాక్స్ అవుతది. ఆ తర్వాత మళ్ళీ వీడు ఇది చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఆల్రెడీ రైట్ బ్రెయిన్ యాక్టివ్ అయింది గదా! ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ బ్రెయిన్‌కి వర్క్ ఇవ్వడం మొదలుపెడతాడు. అందుకే మన స్కూల్స్‌లో ఆర్ట్, క్రాఫ్ట్, డాన్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మిగతా రెగ్యులర్ సబ్జెక్ట్‌తో పాటు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే టు మెయింటైన్ బ్యాలన్స్ బిట్వీన్ రైట్